మనకి రోటీస్ చేయడం ఎంత బాగా అలవాటున్నా, ఒక్కొక్కసారి రోటీస్ చేయాలంటే, అమ్మో! రోటీస్ చేయాలా అనిపిస్తూ ఉంటది కదా! రోటీస్ క్విక్‌గా అయిపోవాలి అండ్ సాఫ్ట్‌గా రావాలి అంటే, నేనెలా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే బౌల్‌లోకి 2 కప్పుల గోధుమ పిండికి కొంచెం సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఒకసారి పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని, ఒక కప్పు వరకు వాటర్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ, బాగా నీట్ చేస్తూ సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి, ఒక క్లాత్ వేసేసి, ఒక 15 మినిట్స్ పాటు పక్కకు పెట్టేయాలి. 15 మినిట్స్ తర్వాత నార్మల్‌గా బాల్స్ ఎట్లయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే సైజులో బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను రోటీస్ ప్రిపేర్ చేయడానికి లిబ్రా వారి మల్టీ మేకర్ అయితే యూజ్ చేస్తాను. దీనిలో రోటీస్ చాలా సాఫ్ట్‌గా బాగా పొంగుతూ వస్తాయి. ఫస్ట్ ప్లగ్ ఇన్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి. గ్రీన్ లైట్ ఆన్ అయిన తర్వాత ఒక బాల్‌ని పొడిపిండిలో డిప్ చేసుకొని మల్టీ మేకర్‌కి టాప్ ఎడ్జెస్‌లో పెట్టేసి ఒకసారి ప్రెస్ చేయాలి. ఒక 3-4 సెకండ్స్ అట్లా హీట్ అయిన తర్వాత ఇంకొక సైడ్‌కి టర్న్ చేసేసి మళ్ళీ ఒక 20 సెకండ్స్ అట్లా కాల్చుకున్న తర్వాత ఇంకొక సైడ్‌కి టర్న్ చేసి ప్రెషర్‌ని జస్ట్ అలా పెట్టేస్తే చాలు మనకి పొంగుతూ బయటకొచ్చేస్తుంది. ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని రోటీలు చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. మీకు ప్రొడక్ట్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా డీఎం చేస్తా.